భారత సైన్యం ఏం చేసిందో వాళ్ళంతటి వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదు. సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2, బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్స్ 2లో దాడి, విమానాలతో ఇది కొట్టింది. ఆపరేషన్ సింధు, అట్లాగే మధ్యలో మయన్మార్ మీద కనీసం 6 సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగింది. రీసెంట్ గా కూడా మనమే చెప్పుకున్నాం, మయన్మార్ లో మన భారత సైన్యం మయన్మార్ సైన్యం కలిసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక తిరుగుబాటు శక్తుల్ని అణచివేసినాయి. అంటే వాళ్ళు చెప్పేదాకా లేదా ఏదన్నా మీడియాలో లీక్ అయ్యేదాకా మన సైన్యం బయటకు వచ్చి చెప్పదు. ఇప్పుడు తాజాగా ఏమైందో తెలియదు కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ బార్డర్ ఫోర్సెస్ కేరన్ ప్రాంతంలో, నీలం వ్యాలీ, పాకిస్తాన్ లో ఉన్నటువంటి నీలం వ్యాలీ దగ్గర కేరన్ ప్రాంతంలోకి ఎంటర్ అయినాయి. కాశ్మీర్ కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం చాలా కీలకమైనటువంటి. ఒకప్పుడు పాకిస్తాన్ అక్కడి నుంచినే ఎక్కువగా దాడులు చేస్తుండేది. పాకిస్తానీ బార్డర్ ఫోర్సెస్ ని అక్కడ ఏదో దుర్మార్గం చేయడానికి రెడీ అవుతుంటే ఆ లోపలికి వెళ్ళి మరి వాళ్ళని కొట్టింది అన్నటువంటి మాట చెప్తున్నారు. అంటే ఓ రకంగా సర్జికల్ స్ట్రైక్స్. బట్ అది ఏం జరిగింది అన్నట్టు మనకి స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం ఇలాంటివి ఇది మనకి చెప్పట్ల, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అంటే దాని ద్వారా విషయాలు కొంత ఇప్పుడు బయటకు వచ్చింది. రాబోయే రోజుల్లో స్పష్టత